హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియోలో వచ్చేసి మనకు ఇందిరమ్మ ఇండ్లు అయితే ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది జిల్లాల వారీగా. సో అలాగే మీ గ్రామాల్లో కూడా మీ లిస్ట్లో కూడా మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. అది కూడా ఎలా చూసుకోవాలి, ఏ విధంగా సెర్చ్ చేయాలనేది మీకు వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వీడియోకి లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి చేయండి. చాలామంది చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ విడత అనేది కూడా మనకి ఇప్పుడైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి. చాలామంది ఎదురు చూస్తున్నట్టు కళ ఇందిరమ్మ ఇండ్లు అనేది. సో వారందరి కోసం అయితే బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో దీన్ని లీస్ట్ 1గా L1 వారికి 1,00,000 ఇండ్లను అయితే మంజూరు చేసింది. L2 వారికి గవర్నమెంట్ అయితే ఇంకా వారికి ఇవ్వలేదు. సో వారికి ఇల్లు స్థలాలు ఉంటే ఇవ్వాలని అనుకుంటుంది కాబట్టి అది కూడా బ్రేకింగ్ చూసుకోవచ్చు. L1 L2 అన్న వారికి ఇప్పుడు ఇవ్వలేదు. సో ఇప్పుడు మనము L1లో ఉందో పేరు, L2లో ఉందో చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు చెప్తాను. సో దానికంటే ముందు ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ అయితే కొన్ని ప్రముఖ న్యూస్ పేపర్లో చూసుకోవచ్చు. ఇప్పటికే 1,00,000 ఇండ్ల కోసం 76,000.68 లక్షల అప్లికేషన్స్ అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే ఇవ్వడం జరిగింది. వడపోత స్థలం నుండి ఇల్లు లేని వారికి 23 లక్షల మంది L1లో గుర్తించిన సర్కారు. అలాగే దిశల వారీగా ఇళ్లను అయితే మంజూరు చేస్తున్నారు. తొలి విడతలో 3.50 lakhs, అలాగే రెండో విడతలో 2.50 lakhs అయితే మనకైతే వీళ్ళైతే మంజూరు చేస్తాం. స్థలం లేనోళ్లకు కూడా ప్రభుత్వ జాగాల్లోనే 1,00,000 ఇండ్లు కట్టించే ప్లాన్ ఉంది. సో అదైతే మనకైతే డైరెక్ట్ ఒక న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి మీరు టైంలో చూసుకోవచ్చు. ఈ విధంగా చేస్తున్నారు. అదే ఇప్పటికి ఇందిరమ్మ ఇండ్ల కోసం 65,000 కోట్లకు వెచ్చించిన ప్రభుత్వం, అంటే దాదాపు 65,000 కోట్లకు పైగా వెచ్చించింది, అంటే ఖర్చు చేసింది అన్నట్టు ఇండ్ల కోసం. ఈ విధంగా మనకైతే గవర్నమెంట్ అయితే ఇందిరమ్మ ఇండ్ల కింద అయితే కొద్దిగా అమౌంట్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే లిస్ట్ కూడా విడుదల అయితే చేయడం జరిగింది అన్నట్టు. అలాగే దీనికి ఎందుకంటే రాష్ట్రంలో నిరుపేద సొంతింటి కళ నిజం చేయడం కోసం ఇందిరమ్మ పథకానికి ప్రజల నుంచి మంచి డిమాండ్ పెరిగింది. ఒకవైపు పారదర్శకంగా సాగుతున్నటువంటి లబ్ధిదారులు ఎంపిక, మరోవైపు నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. విధులు కూడా విడుదలైతే అవుతున్నాయి. చాలామంది అయితే అమౌంట్ కూడా విత్డ్రా అయితే చేసుకున్నారు. సో స్టార్టింగ్ ఇంత అమౌంట్, అదే ఫైనల్ అమౌంట్ ఇంత, ఇలా చాలా వరకు అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్న వారికి మీకు కూడా విడతల వారీగా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. స్లాబ్ పోసిన వారికి ఒకసారి ఈ విధంగా వస్తుంది కదా. సో ఆ విధంగా L1లో చాలామంది అప్లై చేసుకుంటారు కదా. సో మీ లిస్ట్లో మీది L1లో ఉందో, L2లో ఉందో, L3లో ఉందో చూసుకోండి. సో మీకు అయితే తెలిసే ఉంటుంది కదా, తెలియజేయండి చూసుకోండి. ఇందుకోసం మీరు మీ యొక్క దాన్ని గ్రామ పంచాయతీకి వెళ్ళి సెక్రటరీ అనే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు మీ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది కూడా. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లబ్ధిదారులు ఇళ్ళ కోసం దరఖాస్తులు చాలామందికి అయితే లబ్ధి అయితే పొందుతున్నారని చాలామంది దీన్ని చూసి ప్రజల్లో కూడా నమ్మకం అనేది బాగా పెరిగిపోయింది. దీంతో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే లబ్ధిదారులు చాలామంది మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతూ చాలా డిక్కీలు దరఖాస్తులు ఎక్కుతున్నాయి. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అన్నట్టు. అందుకు గాను ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే దరఖాస్తు చూసినా ఆర్జీలు పెట్టుకొని క్యూ కడుతున్నారు. సో వారందరికీ ఇల్లు పక్కా ఉండే లక్ష్యంతో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మన ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే చేపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనకైతే గృహలక్ష్మికి పథకం కింద ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి అయితే మీ సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే మీ సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి మీరైతే దరఖాస్తు చేసుకొని వెచ్చించవచ్చు కుదురుతున్నది. సో రాష్ట్రంలో నిరుపేదలను పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ ప్రతిష్టాత్మకంగా దరఖాస్తు అయితే స్వీకరించడం జరుగుతుంది. సో ఇందుకోసం మీరైతే మీ యొక్క దరఖాస్తు అయితే చేసుకోవాలి. సో లబ్ధిదారులు అప్లై చేసుకున్న వాళ్ళు మీ యొక్క లబ్ధి అనేది అప్లై అయిందో లేదో చూసుకోవాలంటే మీకైతే వెబ్సైట్ అయితే కింద ఇస్తాను. మీరు అక్కడి అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి, లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేసి అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సో లిస్ట్ అని ఓపెన్ చేసుకోగానే మీకైతే ఒక లిస్ట్ అయితే వస్తుంది. సో గూగుల్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ విధంగా వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని కొట్టగానే మీ ఎఫ్ఎస్సి కార్డు, మొబైల్ నెంబర్ కొట్టగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందా లేదా, హౌస్ గవర్నమెంట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీ మొబైల్ నెంబరు డీటెయిల్స్ అన్నిటికీ మనకి ఈ విధంగా వస్తుంది. సెర్చ్ అని కొట్టగానే మీకు డైరెక్ట్గా మీ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అప్రూవల్ అయిందా, L3 కిందకి లిస్ట్లో చూసుకుంటే L3 కిందకి లిస్ట్లో అప్రూవల్ అయిపోయింది. సో మనకి ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు అన్నట్టు. మీకు లబ్ధిదారులో మీ లిస్ట్లో పేరు ఉందో లేదో కూడా చూసుకోవచ్చు అన్నట్టు. గైస్ ఈ విధంగా మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో మీ నేమ్ వచ్చిందో లేదో చూసుకోవచ్చు. మీ మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క అప్లికేషన్ నెంబరు, ఎఫ్ఎస్సి మన రేషన్ కార్డ్ నెంబర్ కొట్టినా మీకు అప్లికేషన్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.